హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దివి ఛానల్. ఫస్ట్ టైం కనుక వీడియో చూసినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు చికెన్ పకోడీ చేస్తున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా బౌల్లో చికెన్ తీసుకొని పావు స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, హాఫ్ స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పావు స్పూన్ ధనియా పౌడర్, పావు స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. 1 స్పూన్ శనగపిండి, 2 స్పూన్ బియ్యం పిండి వేసుకొని వీటిని బాగా చికెన్ ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకోవాలి. మొత్తం కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. 1 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. గ్యాస్ పైన కడాయి పెట్టి కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి మనము రెడీ చేసుకున్న చికెన్ని వేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ వరకు చికెన్ని కదపకూడదు. తర్వాత చికెన్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకుంటే మనకు చికెన్ బాగా ఫ్రై అవుతుంది. మనకు చికెన్ పకోడీ రెడీ అవుతుంది. ఇలా చికెన్ మొత్తం రెడీ అయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి. మిగిలిన చికెన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. మనకు బాగా ఫ్రై అవుతుంది చికెన్. అప్పుడు ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పకోడీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు వీటన్నింటిని ప్లేట్లోకి తీసేసుకోవాలి. ప్లేట్లోకి తీసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే మనకు ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పకోడీ రెడీ అయిపోతుంది. బ్యాచిలర్స్ కూడా ఈ చికెన్ పకోడీ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.